Welcome to Ramesh Institute of Economy. I am Ramesh. So TSPSC Group 2 ఎకానమీ కోసం ఆన్లైన్లో ఇది క్లాసెస్ స్టార్ట్ చేయడం జరిగింది. రమేష్ ఎకానమీ యాప్ను యాజ్ ఎల్ యాజ్ పాసిబుల్ డౌన్లోడ్ చేసుకోవడం, కోర్సును కొనుగోలు చేసే ప్రయత్నం చేయండి. అందుకోసం అంటే రాష్ట్రంలో పరిస్థితులు చాలా మారిపోయినాయి. మనకు టీఆర్ఎస్కు సరైన ప్రతిపక్షం లేదని ఊహించిన సందర్భంలో మరి పరిస్థితులు వేరుగా ఉండేటి. ఈసారి మరి మారిపోయినాయి కాబట్టి ఇవాళ యూత్ని ఎంటర్టైన్ చేయాలి, ఉద్యోగాలు వేయాలి అనే ఆలోచనకు వచ్చిండ్రు. అందుకే వివిధ శాఖల నుంచి సమాచారాన్ని వాళ్ళు సేకరిస్తున్నట్లు మనకు వార్త అందుతున్నది. తర్వాత అదేవిధంగా ఒక్కొక్క ముఖ్య అంశం ఏంటంటే ఇవాళ 2016లో వచ్చిన పేపరు, తర్వాత గ్రూప్ 2 ఎకానమీ సిలబస్ రెండింటినీ కలిపి ఒక 3 వీడియోస్ చేశాను. దాదాపు 1 అవర్ 3 అవర్స్ వీడియో చేశాము. కాబట్టి మనం టైం వేస్ట్ చేయకుండా రైట్ మరి ఆఫ్లైన్ వచ్చేంత వరకు కాకుండా ఆన్లైన్లో త్వరపడాలి. అర్థమైందా? ఎందుకోసం అంటే మరి కాంపిటీషన్, అది గవర్నమెంట్ ఉద్యోగం. ఇలా 2016లో కూడా జరిగిన ఎగ్జామ్లు కూడా చాలా మందికి మన స్టూడెంట్స్కు అది పోస్టులు వచ్చినాయి. వాళ్ళు కూడా మెసేజ్ పెట్టేస్తున్నారు. కాబట్టి ఏపీఎస్సీ ఆల్రెడీ ఆన్లైన్లో పెట్టడం జరిగింది. వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. అదే రకంగా టీఎస్పీఎస్సీ విషయంలో కూడా స్టూడెంట్స్ చాలా మంది ఫోన్లు చేసేసి ఆన్లైన్ స్టార్ట్ చేయమని అడగడం వల్ల స్టార్ట్ చేసిన ఆ విషయం తీసుకోవాలి. సో ఫస్ట్ పార్ట్ పెట్టేస్తాము, తర్వాత థర్డ్ పార్ట్. ఎందుకంటే సెకండ్ పార్ట్ తెలంగాణ ఎకానమీ సర్వే బడ్జెట్తో సంబంధం ఉంది కాబట్టి 2021 ఫిబ్రవరిలో అది మనం సెట్ చేద్దాం. మొత్తం మీద ఏంటంటే ప్రతి లెసన్లో కొన్ని వందల వీడియోస్ ఉంటాయి కాబట్టి మీరు అతి తొందరగా మరి కోర్సులో జాయిన్ అయిపోతే బాగుంటుంది విషయం అది చేసుకోవాలి. సో పోస్టులు వస్తాయా రాదనేది డౌట్ అవసరం లేదు. ఎందుకంటే ఇవి చెప్పాము, ఇక్కడ నిజామాబాద్ దెబ్బ కావచ్చు, దుబ్బాక దెబ్బ కావచ్చు, ఇలా జిహెచ్ఎం దెబ్బ కావచ్చు, ఇలా అధికార పార్టీ వాళ్లకు మరి అసెంబ్లీ సాక్షిగా పోస్టులు వేయని అన్న కేసీఆర్ గారు ఇప్పుడు మరి మైండ్ కొంత మార్చుకొని తప్పకుండా స్టూడెంట్స్ ఎంటర్టైన్ చేయాలి, ఉద్యోగంలో వాళ్ళకి కీలకమైన అంశంగా ఉన్నారు కాబట్టి అని చెప్పేసి కొంత మనసు మార్చుకున్నట్లు, అదే వివిధ శాఖల ద్వారా సమాచారం సేకరిస్తున్నట్లు, తప్పకుండా గ్రూప్ 2 గ్రూప్ 1 పోస్ట్ 2 వేస్తారనేది ఒక వార్త బొగడత. ఆ విషయం కూడా మీరు అర్థం చేసుకోవాలి. కాబట్టి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మన కోర్సును కొనుగోలు చేసే ప్రయత్నం చేయండి. రైట్, థ్యాంక్ యూ. సో అందులో భాగంగా ప్రస్తుతం మనం ఒకసారి ఈ సిలబస్ మరియు పేపర్ను, ఎందుకంటే ఒక పేపర్ జరిగింది 2016లో, ఆ పేపర్ను సిలబస్ను బ్రీఫ్గా డిస్కస్ చేద్దాం. ఎందుకంటే ఒక ఐడియా అనేది మనకు ఉంటుంది కాబట్టి. సో పేపర్ 3 ఎకానమీ అండ్ డెవలప్మెంట్ ఉంది. ఆర్థిక వ్యవస్థ, అభివృద్ధి. ఆర్థిక వ్యవస్థ అంటే ఏంది? వస్తువులు, సేవలు. అభివృద్ధి అంటే వస్తువులను అభివృద్ధి చేయాలి. ఎందుకు అభివృద్ధి చేయాలా? వస్తే మనం ఉపయోగిస్తాం కాబట్టి. మన కోరికను తీర్చే శక్తి వస్తువులకు, సేవలకు ఉంటుంది. అందువల్ల ఈ ఎకానమీ డెవలప్మెంట్ అనే కాన్సెప్ట్ను తీసుకురావడం జరిగింది. దీంట్లో మరి 3 భాగాలు చేశారు. ఆ 3 భాగాలు, ఒక్కొక్క భాగంలో 4 చాప్టర్లు, మొత్తం 12 చాప్టర్లు, 150 మార్కులు. 12 చాప్టర్లు అంటే ఒక్కొక్క చాప్టర్కు 12.5 మార్కులు అలోకేట్ అవుతున్నాయి. సరే, ఎక్కువ తక్కువ ఉండొచ్చు. పర్ఫెక్ట్గా ప్రతి చాప్టర్ నుంచి 12.5 మార్క్స్ వస్తాయని గ్యారంటీ ఏం లేదు. కాకపోతే మనం జస్ట్ ఒక ఆలోచన, యావరేజ్గా మాట్లాడుకుంటున్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ ఈ పేపర్ 3లో మరి సెక్షన్ 1 ఇండియన్ ఎకానమీ ఇష్యూస్ అండ్ ఛాలెంజెస్. కాబట్టి అందులో ఉన్నటువంటి భారత ఆర్థిక వ్యవస్థ సమస్యలు, వాటిని ఏ విధంగా మరి జయించాలి అనే విషయం పైన ఇక్కడ వేస్తున్నది. అయితే దీంట్లో వీళ్ళు మరి ఈ పార్ట్లో సెక్షన్ 1లో ఇది మనం చూస్తే 4 చాప్టర్స్. 4 చాప్టర్స్లో ఫస్ట్ చాప్టరు మనకు ఇది ఇక్కడ ఫస్ట్ చాప్టర్ వచ్చేసి వృద్ధి, ఆర్థిక అభివృద్ధి, తర్వాత వృద్ధి ఆర్థిక అభివృద్ధి భావనలు, తర్వాత వృద్ధి ఆర్థిక అభివృద్ధికి సంబంధం, గ్రోత్ అండ్ డెవలప్మెంట్, కాన్సెప్ట్స్ ఆఫ్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్, రిలేషన్షిప్ బిట్వీన్ గ్రోత్ అండ్, ఇది మనం మామూలుగా ఇది ప్యూర్ ఎకనామిక్స్ చాప్టర్. కాబట్టి ఇలా ఎకానమీ అన్నాం, వస్తువులు ఉత్పత్తి చేయాలి. వస్తువులను ఏ దేశ ప్రజలు ఎక్కువగా ఉపయోగిస్తారో వాళ్ళ జీవితకాలం, జీవన ప్రమాణం బాగుంటుంది కదా. అందువల్ల మరి ఏ రకంగా డెవలప్ చేసుకోవాలి వస్తువులను
అనే దానిపైన ఇక్కడ ఏదో ఒక చాప్టర్ను యాడ్ చేసినాం. కాబట్టి ఇందులో ఆర్థికవేత్తలు వాళ్ళకి ఒపీనియన్ చెప్తారు, ఇట్లా డెవలప్ చేయాలా, అట్లా డెవలప్ చేయాలా, ఇట్లయితే వస్తువులు ఉత్పత్తి అవుతాయి అనేది వాళ్ళ యొక్క ఒపీనియన్ చెప్తుంటారు. కాబట్టి ఈ సిద్ధాంతాలన్నీ సైన్స్ లాగా ఇది ఫిజికల్ లాస్ కాదు, ఇవి ఓన్లీ హైపోథిసిస్, ప్రాక్కల్పనలు. వారి వారి అభిప్రాయాలు చెప్తుంటారు. అభిప్రాయాలు ఒక్కోసారి కరెక్ట్ కావచ్చు, కాకపోవచ్చు, అది వేరే విషయం. ఓకేనా, రైట్. దీనికి సంబంధించిన అంశంలో ఇక్కడ ఇది క్వశ్చన్, రాగ్నార్ నక్స్ ప్రకారం వెనుకబడిన దేశాల క్రింద వాటిలో ఏ ప్రధాన సమస్యను ఎదుర్కొంటున్నాయి. కాబట్టి రాగ్నార్ నక్స్ గారు ఇలా మనం గమనించినట్లయితే, రాగ్నార్ నక్స్ గారు బీద దేశాలు ఎస్పెషల్, కాబట్టి బీద దేశాలు బీదరికంలో ఎందుకు ఉన్నాయంటే అవి బీదరికం ఉన్నాయి కాబట్టి. ఏ కంట్రీ ఈజ్ పూర్ బికాస్ ఆఫ్ ఇట్ ఈస్ పూర్ అంటారు. కాబట్టి బీదరికం అనే ఒక ఆర్థిక సమస్య అనేక సమస్యలు దారితీస్తుంది, ఆ విషయం మనం తెలుసుకోవాలి. కాబట్టి ఈ కంట్రీ ఈజ్ పూర్ బికాస్ ఇట్ ఈస్ పూర్ అనే పదాన్ని ఎవరు చెప్పారంటే రాగ్నార్. కాబట్టి ఈ దేశాలు ఎక్కువగా ఏది మరి బీదరిక విషవలయాలు, తక్కువ ఆదాయాలు, తక్కువ పొదుపులు, తక్కువ పెట్టుబడులు, తక్కువ మూలధనము, తక్కువ ఉత్పత్తి, తక్కువ 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 మొత్తం తక్కువ, అదే విషవలయం, విషియస్ సర్కిల్ ఆఫ్ పావర్టీ. కాబట్టి ఆన్సర్ పేదరిక విషవలయాలు. కాబట్టి పేదరిక విషయాలు చెప్పినప్పుడు రాగ్నార్ నక్స్ అనే విషయం అర్థం చేసుకోవాలి, రైట్. ఓకే, తర్వాత నెక్స్ట్ ఇక్కడ మనం గమనిస్తే ఈ అమర్త్య సేన్ ఏ ఆర్థికం సంబంధించిన అర్థశాస్త్ర నోబెల్ బహుమతి పొందారు అంటే మనకు తెలుసు. ఇలా ఇండియా నుంచి ఎకానమీలో నోబెల్ ప్రైజ్ తీసుకున్న వాళ్ళు మిస్టర్ అమర్త్య సేన్. వెల్ఫేర్ ఎకనామిక్స్ అంటే సంక్షేమ అర్థశాస్త్రం, ఆ విషయం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇవాళ మనం ప్రజలు సంతోషంగా ఉండే విధంగా ప్రభుత్వాలు ప్రవర్తించాలి. ఓటు బ్యాంకు రాజకీయాలు చేయకూడదు. ప్రజల యొక్క ఆర్థిక సాంఘిక అభివృద్ధి రెండు అవసరం. కాబట్టి సాంఘిక అభివృద్ధి గురించి బాగా హైలైట్ చేసినవాడు మిస్టర్ అమర్త్య సేన్. ఇలా భారతదేశం చూసినట్లయితే ఆర్థిక అభివృద్ధి అంత సాంఘిక అభివృద్ధి లేదు ఇక్కడ. అందుకే ఆర్థిక అభివృద్ధిలో జాతీయ ఆదాయంలో 5th ర్యాంక్లో ఉన్నాం, సాంఘిక అభివృద్ధి HDIలో 129లో ఉన్నాం. అంటే విషయం మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే ఒక దేశ ఆర్థిక సమగ్ర అభివృద్ధిలో ఆర్థిక అభివృద్ధి, సాంఘిక అభివృద్ధి, రాజకీయ అభివృద్ధి అవసరం. ఇక్కడ సాంఘిక అంశాలపై బాగా హైలైట్ చేసినటువంటి ఎకానమిస్ట్ మిస్టర్ అమర్త్య సేన్ అనే విషయం మనం అర్థం చేసుకోవాలి, రైట్. ఓకే, అయితే మీరు ఇక్కడ ఇది క్వశ్చన్ మనం కొంచెం పాజ్ చేస్తున్నాం కాబట్టి, కొద్దిగా ఆపుతున్నాం కాబట్టి మీరు ఏం చేయాలి, జస్ట్ మీరు చూసుకోవచ్చు. నేను అన్ని ఆప్షన్స్ ఇక్కడ ఇది చదివేటట్టు ఉండదు పరిస్థితి. కాబట్టి జస్ట్ క్వశ్చన్ ఆన్సర్ మాత్రం చెప్తాను, మిగతా మీరు పాజ్ చేస్తున్నాం కాబట్టి మెల్లగా మీరు హ్యాపీగా ఇది చూసుకోవచ్చు. తర్వాత క్వశ్చన్, అభివృద్ధి చెందిన దేశాలలో ఆదాయ స్థాయి తక్కువగా ఉంటే వినియోగ ప్రవృత్తి అధికంగా ఉంటుంది, దాని పర్యవసనంగా మూలధన కల్పన ఏ విధంగా ఉంటుంది. ఇవాళ ఈ క్వశ్చన్లో ఉన్న అంశం ఏంటంటే ఇలా భూమధ్య రేఖ దగ్గర ఉన్నటువంటి దేశాలు జనాభా ధనిక దేశాలు, ఘోరంగా ఉంటుంది. జనాభా పిలిస్తే పలుకుతుంది, 3 పూలు 6 కాయలు. ఈ దేశాల్లో వినియోగం ఎక్కువ ఉంటుంది ఆటోమేటిక్గా, అది మనం చేసుకోవాల్సిన అవసరం లేదు. వినియోగం ఎక్కువ ఉంటుంది కాబట్టి పొదుపులు తక్కువ ఉంటాయి. పొదుపులు తక్కువ ఉంటాయి కాబట్టి మూలధనం ఎక్కువ ఉంటుంది, అంటే అల్పం తక్కువగా ఉంటుంది. ఇక మూలధనం తక్కువ ఉంటే ఉత్పత్తి తక్కువ ఉంటుంది, ఉత్పత్తి తక్కువ ఉంటే ఆదాయం తక్కువ ఉంటుంది. కాబట్టి ఈ విషయం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఈ యొక్క బీద దేశాల లోపల మూలధనం ఎక్కువ ఉంటుంది, అంటే అల్పం అనే విషయం మనం అర్థం చేసుకోవాలి. ఓకేనండి, రైట్. ఇప్పుడు నెక్స్ట్ మనం క్వశ్చన్ పోదాం, రైట్. ఇక్కడ ఈ క్వశ్చన్లో ఏదంటే రైట్, ఫర్ డెవలపింగ్ కంట్రీస్ ఎకనామిక్ గ్రోత్ మే బి డిఫైన్డ్ యాజ్ ఎ రేట్ ఆఫ్ ఎక్స్పాన్షన్ దట్ మూవ్స్ ఆన్ అండర్ డెవలప్డ్ కంట్రీ ఫ్రమ్ నియర్ ఏ సబ్స్టాన్స్ టు ఏ రైట్. అంటే కాన్సెప్ట్ ఏంటంటే వెనుకబడిన దేశాల దృష్ట్యా ఆర్థిక వృద్ధి అంటే విస్తరణ పెరుగుదల రేటు ఒక వెనుకబడిన దేశాన్ని కనీస ఆధార స్థాయి నుంచి ఏ స్థాయికి తీసుకెళ్తుందో తెలుపుతుంది. క్వశ్చన్ ఏంటంటే ఆర్థిక వృద్ధి అన్నాడు. 2 పదాలు ఉంటాయి ఇక్కడ, 2 పదాలు, రైట్.
కాబట్టి ఓకే, ఇక్కడ మనకు ఆర్థిక వృద్ధి, ఆర్థికాభివృద్ధి, రైట్? దీన్ని మనం గ్రోత్ అంటాం. ఏమంటాం? గ్రోత్ అంటాం. దీన్ని ఏమంటాం? డెవలప్మెంట్ అంటాం. ఏమంటాం? డెవలప్మెంట్. వెరీ గుడ్. ఇప్పుడు ఒక దేశం యొక్క జాతీయ ఆదాయం పెరగడాన్ని ఏమంటారంటే ఆర్థిక వృద్ధి అంటారు. కానీ జాతీయ ఆదాయం పెరగడానికి కావలసినటువంటి సౌకర్యాలను చెప్పేది ఆర్థిక అభివృద్ధి. ఇలా జాతీయ ఆదాయము పెరుగుతుంది. ఎస్, జాతీయ పెరగడానికి కావాల్సినటువంటి అవస్థాపన సౌకర్యాలు, ఇన్ఫ్రాస్ట్రక్చర్, వ్యవస్థాపన సౌకర్యాలు, ఇన్స్టిట్యూషనల్ ఫెసిలిటీస్, సాంకేతిక సౌకర్యాలు, టెక్నాలజికల్ అంశాలు, ఇవన్నీ చెప్పేది ఏంటిదంటే ఆర్థిక అభివృద్ధి. కాబట్టి ఆర్థిక వృద్ధి అనేది స్వల్పకాలం, ఆర్థిక అభివృద్ధి దీర్ఘకాలం. కాబట్టి ఇక్కడ స్వల్పకాలములు, చూడండి, స్వల్పకాలములో చెప్పుకోదగ్గ అధిక జీవన ప్రమాణాన్ని పెంచాలనేది ఇక్కడ కాన్సెప్ట్. కాబట్టి వెనుకబడిన దేశాల్లో ఆర్థిక వృద్ధి జరుగుతున్నట్టు దాని అర్థం ఏంటంటే ఆర్థిక వృద్ధి అంటే స్వల్పకాలం, స్వల్పకాలములో ప్రజల జీవన ప్రమాణాన్ని ఏం చేయాలి? పెంచాలి. ఈ విషయం అర్థం చేసుకోవాలి. కాబట్టి ప్రజలు సంతోషంగా ఉండాలంటే జీవన ప్రమాణం పెరగాలి. జీవన ప్రమాణం అంటే ఏంది? ఇక్కడ ఆర్థిక అభివృద్ధిను దీర్ఘకాలం, ఆర్థిక వృద్ధి అంటే కదా స్వల్పకాలం. ఆ విషయం అర్థం చేసుకోవాలి. ఓకేనండి, రైట్. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్. కాబట్టి ఇక్కడ ఆర్థిక వృద్ధి అంటే తెలిసింది మనకు, ఆర్థిక అభివృద్ధి తెలిసింది. కాబట్టి ఆర్థిక వృద్ధి ఏ కాలం అండి? స్వల్పకాలం. ఆర్థిక అభివృద్ధి అంటే దీర్ఘకాలం, గ్రోత్ అండ్ డెవలప్మెంట్. ఇదంతా మనం చాప్టర్ చూసుకోవచ్చు. ఇక్కడ జస్ట్ మీకు ఏదంటే ఒక అవగాహన మాత్రం, ఇక్కడనే మొత్తం ఏదో సాధిస్తాం అని కాదు. ఇక్కడ జస్ట్ ఒక ఐడియా కోసం మనం మాట్లాడుకుంటున్నాం. ఇవాళ క్వశ్చన్, యుఎన్డిపి నివేదిక 2015 ప్రకారం భారతదేశ అత్యధిక మానవాభివృద్ధి ర్యాంక్ ఉన్న రాష్ట్రం. ఇవాళ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అంటాం. ఏమంటామండి? హెచ్డి అంటాం. హెచ్డిఏ, హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్. దీంట్లో తలసరి ఆదాయము, ఓకేనా? తలసరి ఆదాయము అంటే ఏంటిదండి? తలసరి ఆదాయం అంటే తలసరి ఇది పర్ క్యాపిటల్ ఇన్కమ్ కదా. ఓకే, పర్ క్యాపిటల్ ఇన్కమ్. తర్వాత జీవితకాలం, లైఫ్ ఎక్స్పెక్టెన్సీ. తర్వాత విద్య, ఎడ్యుకేషన్. ఎస్, వీటి గురించి మనం అది హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ మానవ అభివృద్ధిలో. ఇలా భారతదేశంలో నార్త్ ఇండియా, సౌత్ ఇండియాలో ఎడ్యుకేషన్ బాగుంటుంది, లిటరసీ రేట్ బాగుంటుంది. లిటరసీ రేట్ ఎక్కువ ఉన్న కాడ ఆర్థిక అభివృద్ధితో పాటు సాంఘిక అభివృద్ధి కూడా ఉంటుంది. ఆ విషయం అర్థం చేసుకోవాలి. కాబట్టి సౌత్ ఇండియా నార్త్ ఇండియా కంటే బెటర్. నార్త్ ఇండియాలో మేల్ డామినేషన్, వాళ్ళకు కొన్ని అవలక్షణాలు ఉంటాయి. కానీ సౌత్ ఇండియా అట్లా కాదు. సౌత్ ఇండియాలో మళ్ళీ ఫాస్ట్ ఏంటంటే ఇవాళ ఇది కేరళ. ఇలా భారతదేశం నుంచి బయటికి వెళ్ళి ఎంతో డబ్బును పంపించే రాష్ట్రాలలో నెంబర్ 1 రాష్ట్రం కేరళ. బయట దేశాల్లో పనిచేసి డబ్బులు పంపించే దేశాలు నెంబర్ 1 ఇండియా, రాష్ట్రాలు నెంబర్ 1 కేరళ. వాళ్ళు ఈజీగా ఒక రాష్ట్రం నుంచి మరొక రాష్ట్రానికి ఈజీగా మూవ్ అవుతారు, రైట్? ఎందుకంటే అక్కడ లిటరసీ రేట్ బాగుంటుంది. కాబట్టి మనిషి అభివృద్ధి మనస్సులో ఉంటుంది. మనసును మార్చేది విద్య. అది కేరళలో పుష్కలంగా ఉంది. ఆ విషయం అర్థం చేసుకోవాలి. ఓకేనా, రైట్. ఇప్పుడు ఇది ఆన్సర్ ఏదండి? కేరళ. నెక్స్ట్, ఇక్కడ ఆర్థిక అభివృద్ధిని సూచించేది ఏమిటి? ఆర్థిక అభివృద్ధి అనుకున్నాం. కాబట్టి ఆర్థిక వృద్ధి అనేది కనిపిస్తుంది, పరిమాణాత్మకం. ఆర్థిక అభివృద్ధి ఈ అవస్థాపన సౌకర్యాలు, వ్యవస్థ కనిపించవు, పరిమాణాత్మకం. కాబట్టి ఇక్కడ మనకు వృద్ధి అనేది కనిపిస్తుంది కాబట్టి పరిమాణాత్మకం. ఓకేనా? సో ఆర్థికాభివృద్ధి అనేది గుణాత్మకం. ఆ విషయం తెలుసుకోవాలి. అయితే ఫర్ ఎగ్జాంపుల్ యుఎస్ అనుకుందాం.
యుఎస్లో వాళ్ళకు జాతీయ ఆదాయం పెరుగుతుందా లేదా చూస్తారు. కానీ ఇండియా లాంటి దేశాల్లో జాతీయ ఆదాయంతో పాటు జాతీయ ఆదాయం పెరగడానికి కావలసినటువంటి సౌకర్యాలు బాగున్నాయా, వ్యవస్థాపన బాగుందా, సాంకేతిక అన్ని అంశాలు తీసుకోవాలి. అంటే పరిమాణాత్మక తీసుకోవాలి, గుణాత్మక తీసుకోవాలి. కాబట్టి వృద్ధిలో కనిపించేది పరిమాణాత్మక, ఆర్థిక వృద్ధిలో పరిమాణాత్మక ప్లస్ గుణాత్మక. ఇదంతా ఏందనేది మనం చాప్టర్. ఎందుకోసం అంటే ఇక్కడ మనకు వల్ల కాదు, జస్ట్ బ్రీఫ్ అర్థమైంది. ఆ విషయం అర్థం చేసుకోవాలి, ఓకేనా? రైట్. కాబట్టి ఈ విషయం కూడా మనం ఇక్కడ ఎస్ అర్థం చేసుకోవాలి. పోతే నెక్స్ట్ ఎస్ అంశం తీసుకుందాం. నెక్స్ట్ అంశంలో ఇక్కడ మళ్ళీ ఈ చాప్టర్లోనే క్వశ్చన్ చూద్దాం. ఇవాళ క్రింది వాటిలో వేటిని క్రమంగా తగ్గిస్తూ అంతిమంగా నిర్మూలించడం ఆధారంగా ఆర్థిక అభిదాషను సాధించవచ్చు. అంటే తగ్గించాలా, నిర్మూలించాలా, తగ్గిస్తూ అంతిమంగా నిర్మూలించాలి. ఆర్థిక వ్యవస్థలో వేటిని తగ్గిస్తూ నిర్మూలిస్తే ఆర్థిక జరుగుతుంది అనే కాన్సెప్ట్ ఇక్కడ ఇచ్చారు. కాబట్టి ఈ 4 అంశాల లోపల మనం దేన్ని తగ్గిస్తూ నిర్మూలించాలా? ఫర్ ఎగ్జాంపుల్ బీదరికం, నిరుద్యోగం, అసమానత. ఇది కరెక్ట్ కాదు, తగ్గించాలి, నిర్మూలించాలా. జనాభా, మానవ వృద్ధి, సామాజిక అవస్థాపన. ఇది కాదు, తగ్గించొద్దు, నిర్మూలించొద్దు. తర్వాత మాల్ న్యూట్రిషన్, రోగాలు, నిరక్షరాస్యత తగ్గించాలి, నిర్మూలించాలి. డి వ్యవసాయము, ఉద్యోగిత అక్షరాస్యత పెంచాలి. కాబట్టి ఇక్కడ మనకు సి అనేది ఇక్కడ ఆన్సర్. కాబట్టి సిఏ ఇది ఆన్సర్. ఆ విషయం ఇది జనరల్ అంశం. ఇది పెద్దగా ఏదో మనం చేయాల్సిన అవసరం లేదు, బట్ అంశం. కాబట్టి ఇలా ఒక దేశం లోపల ఆర్థిక సమస్యలు ఉండకూడదు. ఇలా ఆర్థిక వ్యవస్థ ఏమండి? ఆర్థిక వ్యవస్థ అంటే ఏందండి? ఆర్థిక వ్యవస్థ అంటే వస్తువులు, ఏమండి, సేవలు కదా. వస్తువులు, సేవలు. ఆర్థిక సమస్య అంటే ఏంది? వస్తు సేవలు లేకపోవడం. పాయింట్ అర్థమైందండి. ఇలా మనం మార్నింగ్ నుంచి ఇలా ఈవినింగ్ వరకు మన అంశాన్ని గమనిస్తే ఇలా వస్తు సేవలతో మన జీవితం ముడిపడి ఉంది. ఎవరైతే వస్తువులను విపరీతంగా ఎంజాయ్ చేస్తారో వాళ్ళ జీవితకాలం పెరుగుతుంది. కొంతమంది పిసునార్లు ఉంటారు, వాళ్ళు ఏ వస్తువు తినరు, ఏ సేవను ఉపయోగించుకోరు, పొదుపు చేస్తూనే ఉంటారు. ఆ విషయాలు తెలుసుకోవాలి. అట్లా కాకుండా వస్తువులను విపరీతంగా ఉపయోగించుకుంటే వినియోగం పెరుగుతుంది, షాపులు కలకలాడుతాయి, వస్తువులు ఉత్పత్తి అవుతాయి, దేశం డెవలప్ అవుతుంది. కాబట్టి ఆ విషయం అర్థం చేసుకోవాలి, ఓకేనా? కాబట్టి ఆర్థిక సమస్యలు ఉండకూడదు. ఏంటిది ఆర్థిక సమస్య? బీదరికం. ఏంటిది ఆర్థిక సమస్య? నిరుద్యోగం. ఏంటిది ఆర్థిక సమస్య? అసమానతలు. ఏంటిది ఆర్థిక సమస్య? మాల్ న్యూట్రిషన్. ఏంటిది ఆర్థిక వ్యవస్థ? రోగాలు. ఏంటిది ఆర్థిక సమస్య? నిరక్షరాస్యత. ఇవన్నీ ఆర్థిక సమస్య. We should try to eliminate the economic problems as early as possible from the economy. Then only we can develop. ఆ విషయం తీసుకోవాలి. అందుకే ఇక్కడ ఏమన్నారు? మరి తగ్గిస్తూ ఏమన్నారు? నిర్మూలించాలన్నారు కదా. ఇది కూడా సింపుల్. ఇందులో మనం పెద్దగా ఇది కష్టపడాల్సిన అవసరం లేదు. చాలా ఈజీ బిట్ అనే విషయం అర్థం చేసుకోవాలా, ఓకేనా? రైట్. ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ క్రింది వాక్యాలను గమనించండి, ఓకేనండి? రైట్. ఏంటిది? జనాభాలో ఆర్థిక వృద్ధి కొద్ది భాగాన్ని మాత్రమే పరిమితం. రైట్, ఓకే. ఎందుకంటే ఇలా అభివృద్ధి చెందే విషయాల లోపల కొద్ది మందికే ఆర్థిక వృద్ధి ఉంది అనే విషయం తెలుసుకోవాలి. తర్వాత మూలధనము, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం సంబంధించి అభివృద్ధి చెందిన దేశాల మధ్య అసమానత నామమాత్రంగా ఉంది. ఇది కూడా తప్పు. ఎందుకోసం? ఫస్ట్ ఇది కరెక్టే, ఆర్థిక వృద్ధి కొద్ది భాగంలోనే ఉన్నది. అంటే కొద్ది మంది ఎంజాయ్ చేస్తున్నారు, మిగతా వాళ్ళు బాగాలేరు అనేది ఓకే, యాక్సెప్టెడ్. రెండవది ఏంటిది? ఈ అభివృద్ధి చెందిన దేశాల భేదం అంటే నామమాత్రం ఘోరంగా ఉన్నది. అసమానతలు రాష్ట్రంలో ఉన్నాయి, అసమానతలు రాష్ట్రాల మధ్య ఉన్నాయి, అసమానతలు దేశాల మధ్య ఉన్నాయి. ఆ దేశాల్లో అభివృద్ధి చెందిన దేశాలు చాలా డెవలప్ అయితే వెనుకబడి దేశాల్లో ఏమీ లేదనే విషయం అర్థం చేసుకోవాలి.
కాబట్టి రెండవది ఫస్ట్ కరెక్టే, రెండవది రాంగ్. అభివృద్ధి చెందిన దేశాల మధ్య ఆర్థిక అసమానత పెరిగి, ఇది కరెక్టే, నేను ముందే చెప్పాను. తర్వాత అభివృద్ధి చెందిన దేశాల్లో పేదరికం అధికంగా ఉంది, ఓకే ఇది కరెక్టే. కాబట్టి ఇక్కడ సిడిఏ అనేది ఆన్సర్. కాబట్టి ఇక్కడ కాన్సెప్ట్ మనం గమనించినట్లయితే ఓవరాల్ సబ్జెక్ట్ పైన అవగాహన అనేది ఇక్కడ అవసరం. ఇవాళ కొన్ని క్వశ్చన్స్ చూస్తేందంటే మనకు ఇవాళ బట్టిలా కాకుండా మనకు ఒక అవగాహన అనేది ఇక్కడ వెరీ ఇంపార్టెంట్. ఆ విషయం అర్థం చేసుకోవాలి. ఓకేనా, రైట్. ఇప్పుడు నెక్స్ట్ అంశం తీసుకుందాం. వెనుకబాటు తనానికి క్రింది వాటిలో ఏది ప్రధాన కారణం? వెనుకబాటుతనం దానికి రీజన్ ఏందని అడుగుతున్నాడు. ఏంటిదట? చాలా తక్కువ తలసరి ఆదాయం, ఇది కరెక్టే. మూలధన కొరత కరెక్టే. మానవ వనరుల సహజ వనరుల అల్ప ఉపయోగిత కరెక్టే. సనాతన సంప్రదాయ ఉత్పత్తి, అది కరెక్ట్. కాబట్టి ఆన్సర్ అన్ని. కాబట్టి ఇలా దేశం లోపల తలసరి ఆదాయం పెంచుకోవాలి, మూలధనాన్ని పెంచుకోవాలి, మానవ వనరులు సహజ వనరులను ఫుల్ ఉపయోగించుకోవాలి దేశంలో. అర్థమైందా? కాబట్టి అటు సహజ వనరులు ఉపయోగించుకోవాలి, మానవ వనరులు ఉపయోగించుకోవాలి. అదే రకంగా సంప్రదాయ పద్ధతులు కాకుండా టెక్నాలజీ, హై టెక్నాలజీ, సోఫిస్టికేట్ టెక్నాలజీ ఉపయోగించుకుంటే దేశం డెవలప్ అవుతుంది. ఓకేనండి, రైట్. ఇది కూడా జస్ట్ జనరల్ అంశం, దీంట్లో పెద్దగా మనం గాబరపడాల్సిన అవసరం లేదు. ఎందుకోసం అంటే మీరు చూస్తూనే ఉన్నారు, దీంట్లో మన కాన్సెప్ట్ చూసినట్లయితే జస్ట్ జనరల్ కాన్సెప్ట్స్. ఓకేనా, ఎస్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. కింద వాక్యంలో గమనించండి. రైట్, ఓకే. కాబట్టి ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే ఒక యూనిట్ ఒక యూనిట్ ఉత్పాదితాన్ని ఉత్పత్తి చేయడానికి రైట్ ఎన్ని యూనిట్ల అవసరమయ్యే మూలధన యూనిట్ల సంఖ్యను మూలధన నిష్పత్తి అంటారు, సిఓఆర్ అంటారు. ఇది మనం చాప్టర్ చూద్దాం. ఎందుకోసం అంటే సిఓఆర్ అంటే ఏంటంటే క్యాపిటల్ అవుట్పుట్ రేషియో అంటారండి. ఒక యూనిట్ ఉత్పత్తికి ఎన్ని యూనిట్ల మూలధనం అవసరమో చెప్పేది C/O అంటారు. ఇది మామూలుగా చాప్టర్లో సాధ్యం అవుతుంది, ఇక సాధ్యం కాదు. ఒక సమయంలో వివిధ రంగాల మూలధన ఉత్పాదకతను మూలధన ఉత్పత్తి నిష్పత్తిని ఓకే. కాబట్టి రంగాలు డెవలప్ అవుతున్నాయంటే సిఓఆర్ బాగున్నట్టు, మూలధనం ఎక్కున్నట్టు, అది కూడా కరెక్ట్. జాతీయ పొదుపు నిష్పత్తితో పాటు మూలధన ఉత్పత్తి నిష్పత్తి జాతీయ వృద్ధి రేటు. కాబట్టి ఒక దేశం లోపల పొదుపుల అవసరం, మూలధనం, ఇది కూడా కరెక్ట్. నాలుగవది మూలధన ఉత్పత్తి నిష్పత్తితో స్థూల జాతీయ ఉత్పత్తి వృద్ధి రేటు అనుపాత సంబంధాన్ని కలిగి ఉంటుంది. కాబట్టి ఇది కరెక్ట్ కాదు, రైట్. కాబట్టి ఎందుకోసం అంటే ఇక్కడ సమానత్వం ఉండదు, మూలధనానికి జాతీయ సమానత్వం ఉండదు. ఆ విషయం మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఏబిసి ఆన్సర్. కాబట్టి ఇవాళ క్యాపిటల్ అవుట్పుట్ రేషియో అంటే మూలధన ఉత్పత్తి నిష్పత్తి. ఒక యూనిట్ ఉత్పత్తికి ఎన్ని యూనిట్ల మూలధనం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇలా C/O 5 కోట్లు ఖర్చు పెట్టినాం, 10 కోట్ల ఆదాయం. O అంటే అవుట్పుట్, C అనేది క్యాపిటల్, ఈజ్ ఈక్వల్స్ 1/2. ఇలా ఫర్ ఎగ్జాంపుల్ రెండో దాంట్లో 5 కోట్లు ఖర్చు పెడితే 20 కోట్లు వచ్చింది అనుకుంది, 1/S ఎంత అండి, 4. ఇప్పుడు ఏమైందండి, ఇది సిఓఆర్ తగ్గింది. సిఓఆర్ తగ్గిందంటే ఏంది, ఉత్పత్తి పెరిగింది. 5 కోట్ల పెట్టుబడి, కానీ 10 కోట్ల 20 కోట్లు. కాబట్టి సిఓఆర్ తగ్గుతున్న కొలది ఉత్పత్తి ఏమైందండి, పెరుగుతుంది. ఇది ఇంకొంచెం డీటెయిల్గా మనం ఒక చాప్టర్ నేర్చుకుందాం. జస్ట్ మీకు క్వశ్చన్స్ పడ్డాయి కాబట్టి వాటి గురించి మనం ఒక ఐడియా కోసం మాత్రమే చెప్తున్న విషయాన్ని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలా. ఓకేనండి, రైట్, వెరీ గుడ్. కాబట్టి సిఓఆర్ అదేవిధంగా ఐసీఓ ఇవన్నీ తర్వాత నేర్చుకుంటాం. ఇప్పుడు మనకి ఎందుకోసం అంటే క్వశ్చన్ మనం బ్రీఫ్గా చూస్తున్నాం కాబట్టి. ఓకే, తర్వాత నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో మిశ్రమ ఆర్థిక వ్యవస్థను ఏది అత్యవసర రక్ష. ఇలా మిశ్రమ ఆర్థిక వ్యవస్థ, ఇలా ఆర్థిక వ్యవస్థ అంటే ఏం చెప్పుకున్నామండి మనం, వస్తువులు సేవలు. ఈ వస్తువులు
సేవలు. ఈ వస్తు సేవలను ఎవరు ఉత్పత్తి చేస్తారో చెప్పేది ఆర్థిక విధానం. ఫర్ ఎగ్జాంపుల్ ప్రైవేట్ వాళ్ళు ఉత్పత్తి చేస్తున్నారా, ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ వారు ఉత్పత్తి చేస్తున్నారా, ఫర్ ఎగ్జాంపుల్ ఇద్దరు ఉత్పత్తి చేస్తున్నారా అనే విషయం ఇక్కడ. ఇలా ప్రైవేట్ వాళ్ళు ఉత్పత్తి చేస్తే ఏంటంటే ఇక్కడ పెట్టుబడిదారి ఆర్థిక విధానం. మరి ప్రభుత్వం ఉత్పత్తి చేసే సామ్యవాద ఆర్థిక విధానం. ఇద్దరు చేస్తే మిశ్రమ ఆర్థిక విధానం. భారతదేశంలో ఏదండి మిశ్రమ ఆర్థిక వ్యవస్థ, అదే చెప్తున్నాడు. కాబట్టి among the following which one is an essential characteristic of mixed economy అనేది మిశ్రమ ఆర్థిక వ్యవస్థ ముఖ్య లక్షణం ఏంటంటే అటు ప్రభుత్వం ఇటు ప్రైవేట్ రెండు కలిసి ఉంటాయి. ఇక్కడ భారతదేశానికి సంబంధించి ఇలా ప్రభుత్వం ప్రైవేటు రెండు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ సోప్ ఉత్పత్తి తీసుకోండి, మైసూర్ శాండల్ గవర్నమెంట్ సోప్, లిరిల్ సోప్ ప్రైవేట్ సోప్. సో విత్ రెఫరెన్స్ టు ఇండియా బోత్ ప్రైవేట్ సెక్టర్ అండ్ గవర్నమెంట్ సెక్టర్ having the right to produce goods and services, they exist side by side. అర్థమైందండి? వెరీ గుడ్. ఓకేనా? రైట్. యా. తర్వాత నెక్స్ట్ అంశం చూద్దాం. నెక్స్ట్ అంశం ఏంటంటే ట్రికిల్ డౌన్ ఎఫెక్ట్ రెఫర్స్ టు ద ట్రికిల్ డౌన్. ట్రికిల్ డౌన్ అంటే ఏం లేదండి, ఆర్థిక ఫలాలు అందరికి రావాలి. ఢిల్లీలో ఒక 100 రూపాయలు బిధుల కోసం కేటాయిస్తే అవి 17 రూపాయలు మాత్రమే వస్తున్నాయని రాజీవ్ గాంధీ అన్నాడు. ట్రికిల్ డౌన్, రైట్? అది కాబట్టి ఇవాళ మరి ఆర్థిక ఫలాలు సమాజంలో ఉన్నటువంటి అందరికి అందాలనేది ఇక్కడ క్వశ్చన్, ఇది అంశము. దాన్ని చెప్పుకుంటాను ఆన్సర్. అయితే ఇక్కడ మన వాళ్ళు 2 ఆన్సర్లు ఇచ్చారు, ఏదైనా పెట్టుకోమన్నారు. అది కొంచెం కరెక్ట్ కాదు. అది తయారు చేసేటప్పుడే కరెక్ట్ తయారు చేయాలి, అంతేగాని ఏ పెట్టుకో సి పెట్టుకుని ఇష్టం పెట్టుకొని కరెక్ట్ కాదు. అది మనం కొంచెం సరే ఫస్ట్గా తయారు చేయడం కొంచెం కొత్త ఉన్నట్టున్నది చేశారు. ఆర్థిక వృద్ధి వల్ల కలిగే ప్రయోజనాలు చివరికి పేదలందరికీ చెందడం, ఇది కరెక్టే. ఆర్థిక వృద్ధి ప్రయోజనాలు గ్రామీణ పేదలకు చేరడానికి డెలివరీ సిస్టమ్ అవసరం, ఇది కూడా కరెక్టే. కాబట్టి ఈ యొక్క పదాన్ని, ఈ ట్రికిల్ డౌన్ ఎఫెక్ట్ అనే పదాన్ని విల్ రోజర్స్, ఎవరండి? విల్ రోజర్స్ అనే క్యాండిడేట్ ఉపయోగించడం జరిగిందనే విషయం అర్థం చేసుకోవాలి. ఎవరండి? విల్ రోజర్స్. ఓకేనండి? రైట్. ఆ విషయం అర్థం చేసుకోవాలి. ఓకే. తర్వాత నెక్స్ట్ మనకు కాన్సెప్ట్లో ఇంకొకటి చూడండి. హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ ఈజ్ క్యాలిక్యులేటెడ్ కంబైనింగ్ ద పర్ క్యాపిటల్ జీడిపి ప్లస్ ఎక్స్పెక్టెడ్ ఇయర్స్ ఆఫ్ స్కూలింగ్. ఇంతకుముందు చెప్పాను కదండి, హెచ్డిఏ అని చెప్పారు. హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్లో తలసరి ఆదాయం వస్తుంది, పర్ క్యాపిటల్ ఇన్కమ్ వస్తుంది, తర్వాత జీవిత కాలం వస్తుంది, లైఫ్ ఎక్స్పెక్టెన్సీ వస్తుంది, తర్వాత స్కూలింగ్ వస్తుంది, ఎడ్యుకేషన్లో వస్తుంది. ఇక్కడ ఏమన్నాడు, ఇక్కడ పిసిఐ ప్లస్ ఎక్స్పెక్టెడ్ ఇయర్స్ ఆఫ్ స్కూలింగ్ పోతే జీవితకాలం, అది సగటు ఆయుర్దాయం అనేది మన ఇక్కడ ఆన్సర్. ఆ విషయం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇది ఈ యొక్క అంటే 1990 వరకు ప్రపంచమంతటా ఆర్థిక అభివృద్ధే గొప్ప అనుకున్నారు. అంటే జాతీయ ఆదాయం పెరిగితే చాలు అనుకున్నారు. కానీ 1990లో మన వాళ్ళు కళ్ళు తెరిచారు, లేదండి ఆర్థిక అభివృద్ధితో పాటు ఏం అభివృద్ధి కావాలా, సాంఘిక అభివృద్ధి కావాలా అనే కాన్సెప్ట్. అందుకే హెచ్డిఏ అనే కాన్సెప్ట్ ఎక్కడొచ్చిందండి, 1990 యుఎన్డిపి మహబూబుల్లా తర్వాత అమర్త్య సేన్ గారు దాన్ని ప్రవేశపెట్టింది. కాబట్టి ఈ రోజున ఒక ఆర్థిక అంశమే కాకుండా 2 సాంఘిక అంశాలను తీసుకోవడం జరిగింది. ఓకేనా? రైట్. వెరీ గుడ్. ఓకే, రైట్. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ తీసుకుందాం. నెక్స్ట్ క్వశ్చన్, రైట్. కాబట్టి జస్ట్ మీకు ఈ ప్రశ్నలు పరిచయం చేస్తున్నా, ఎందుకోసం అంటే మనకు కూడా ఒక అవగాహన ఉండాలి. అర్థమైందా? ఏ క్వశ్చన్ ఎట్లా అడుగుతున్నారు అనేది. ఇది ఓల్డ్ పేపర్, ఇది 2016లో వచ్చింది కదా, దాన్ని మనం చూస్తే ఒక అవగాహన వస్తుంది.
కాబట్టి సిలబస్ మనం గమనిస్తున్నాం, సిలబస్ సంబంధించిన ప్రశ్నల సరళి గమనిస్తున్నాం. ఆ తర్వాత మనం ఇక చాప్టర్లకు ఎంటర్ అవుతాం. కాబట్టి తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 2 ఎకనామిక్ సంబంధించిన పూర్తి అంశాలు 12 చాప్టర్లు మీకు అద్భుతంగా ఆఫ్లైన్ కంటే అద్భుతంగా ఆన్లైన్లో క్రియేట్ చేస్తాను. ఆ విషయం మీరు అర్థం చేసుకోవాలి. అంతకంటే ముందు మీకు ఈరోజు ఏం చేస్తున్నాం, పరిచయం చేస్తున్నాం. అయితే పరిచయ కార్యక్రమంలో మనకు ఇవాళ 150 బిట్స్ అనేది ఒక తక్కువ టైంలో సరిపోదు. అందుకోసం దీన్ని పార్ట్స్ చేసుకున్నాం. ఏది పార్ట్ 1 పార్ట్ 2 ఇట్లా మనం చేసుకొని ముందుకెళ్దాం. ఓకేనా, రైట్. కానీ ప్రతి బిట్ను చూస్తాం. మీరేం చేయాలి, క్వశ్చన్ చదవాలా, ఇంగ్లీష్ చదవాలా, తెలుగు చదవాలా, ఆప్షన్స్ చదవాలి. నేను ఆప్షన్ చదివే అవకాశం ఇక్కడ లేదు, డైరెక్ట్గా ఆన్సర్ చెప్పే అవకాశం ఉంది అనే విషయం అర్థం చేసుకోవాలా. ఓకేనా, రైట్. ఇక్కడ మానవ అభివృద్ధికి సంబంధించి కింది వాటిలో ప్రధానమైన అంశం మానవ అభివృద్ధి. ఓకేనా, మానవ అభివృద్ధి లోపల ఏంటిది ఇవాళ అంటే దాని అర్థం ఏంటంటే విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ హ్యూమన్ డెవలప్మెంట్. మానవ అభివృద్ధి జరగాలంటే ఏం చేయాలి, పెద్ద కుటుంబాలు కావాలన్నా, సామాజిక స్థితి, పెద్ద కుటుంబాలు అనేది ఇలా కరెక్ట్ కాదు. ఎందుకోసం అంటే ఇలా మరి పెద్ద కుటుంబాల వల్ల డెవలప్మెంట్ అనేది అంతగా ఈజీగా ఉండదు. ఒక్కటి చేస్తే 10 మంది కూర్చొని హ్యాపీగా తినేస్తుంటారు. నేను సంపాదించిన కాన్సెప్ట్ వస్తుంది. వ్యక్తిలో ఒక జీల్ ఉండదు. తర్వాత దానికి గొడవలు కథ. కాబట్టి సమత్వం, సాధికారిత, రైట్, ఈక్విటీ, ఇది కరెక్ట్. సాధికారత ఉండాలి అందరికీ. ఎంపవర్మెంట్, ఉమెన్ ఎంపవర్మెంట్ ఉండాలి. ఓకేనా. వలస వినోదం, రైట్. ఇలా వలసలు పోవడం కూడా కరెక్ట్ కాదు. ఒక ప్రాంతం వెనుకబడితే వలసలు స్టార్ట్ అయితే కరెక్ట్ కాదు. అన్ని ప్రాంతాలు డెవలప్ కావాలా. దాన్ని ప్రాంతీయ సమాన అభివృద్ధి అంటారు, దాన్ని BRD అంటారు, బ్యాలెన్స్ రీజనల్ డెవలప్మెంట్ కావాలి. కాబట్టి ఏ కాదు, సి కాదు, బి ఓకే. తర్వాత ఉత్పాదకత, సుస్థిరత అంటే ప్రొడక్టివిటీ పెరగాల, సస్టైన్ పెరగాల. ప్రొడక్టివిటీ అంటే ఏంది, ఉత్పత్తి చేసే శక్తి పెరగాల. సస్టైనబిలిటీ ఏంది, నాట్ ఓన్లీ ప్రజెంట్ బట్ ఆల్సో ఫ్యూచర్, ప్రస్తుత తరాలతో పాటు భవిష్యత్ తరాలు కూడా బాగుండాలి. ఇది కాబట్టి BDRs. ఇది కూడా అంటే మనం ఆ సబ్జెక్టును ఏదో బట్టి కొట్టకుండా ఒక అండర్స్టాండ్ లెవెల్లో క్వశ్చన్ వివరించారు. చాలా క్వశ్చన్స్ అద్భుతంగా ఉన్నాయి, దాంట్లో ప్రాబ్లం లేదు. ఓకేనండి, రైట్. ఇప్పుడు నెక్స్ట్ ఆప్షన్ తీసుకుందాం. రైట్, ఇక్కడ నెక్స్ట్ జాతీయ ఆదాయం, measures of economic growth, national income, definition, concepts and methods of measure national income, nominal real national income, right? Okay. So మన కాన్సెప్ట్ చూస్తే రైట్, ఓకే. ఈ జాతీయ ఆదాయం పైన విశ్లేషణ మీకు యూట్యూబ్లో ఉన్నది. ప్లస్ మీకు ఇప్పుడు కూడా అంటే మొత్తం జాతీయ ఆదాయం పైన విశ్లేషణ కూడా పెట్టాము, ఎట్లా అనేది. దాన్ని మీరు యూట్యూబ్లో క్లిక్ చేసి వస్తుంది. ప్లస్ మీ కోర్సులో కూడా పెట్టేస్తాం, అదే విషయం. కాబట్టి జాతీయ ఆదాయము అంటే ఎవరిది? ఆ జాతీయ ఆదాయము అంటే శ్రామికుల ఆదాయమా, ప్రజల ఆదాయమా, జాతీయ ఆదాయమా, జాతి యొక్క ఆదాయమా అంటే కాదు, కారకాల ఆదాయం. కారకాల ఆదాయం. కారకాలు ఏంటి? భూమి, శ్రమ, మూలధన వ్యవస్థాపన, సాంఘిక పరిజ్ఞానం, ఇవన్నీ తర్వాత. సరే, ఇది పక్క పెట్టేద్దాం. మొత్తం మీద దీనిపైన మనకు ఒక 42 వీడియోలు అప్లోడ్ చేసినాం. మన సిలబస్లో ఫస్ట్ 12 చాప్టర్లు దీన్నే ఫస్ట్ ఇంట్రొడ్యూస్ చేస్తాం. ఎందుకోసం అంటే సిలబస్లో మనం 12 చాప్టర్లు కవర్ చేస్తాం, కానీ వీళ్ళొచ్చే సీక్వెన్స్ కాదు. మీరు ఇది స్మాల్ టు బిగ్ అంటే కింద నుంచి పైకి వెళ్ళాలి. ఫస్ట్ ఫండమెంటల్ చాప్టర్ తీసుకోవాలి. కాబట్టి మనం ఏం చేసినామంటే దీన్ని తీసుకున్నాం, ఆ విషయం అంతా తీసుకోవాలి. ఓకేనండి, రైట్. సరే, ఈ జాతీయ ఆదాయంలో మరి బిట్లు ఎట్లా ఇచ్చి చూద్దాం. ఇక్కడ జాతీయ ఆదాయం అంటే ఎవరిదంటే ప్రజల ఆదాయం అన్నో కారకాలు. కారకాలు ఎవరు పనిచేసేవారు? ఎవరు పనిచేస్తారు? భూమి పనిచేస్తుంది, లేబర్ శ్రమ పనిచేస్తుంది, మూలధనం క్యాపిటల్ పనిచేస్తుంది, వ్యవస్థాపన పనిచేస్తే ఆర్గనైజేషన్, ప్లస్ సాంకేతిక పరిజ్ఞానం, ఇవన్నీ ఉత్పత్తి కారకాలు అంటారు. కాబట్టి కారకాల ఆదాయము జాతీయ. ఇది తర్వాత మనం తెలుసుకుందాం. దీన్ని మీరు ముందు జాతీయ చాప్టర్ను పూర్తిగా 42 వీడియోలు అవన్నీ మీరు చదివిన తర్వాత
విశ్లేషణ చూడాలి, అప్పుడు మజా ఉంటుంది. ఓకేనా, అదంతా మీకు ఎస్. ఓకే, ఇక్కడ షేర్ ఆఫ్ సెకండరీ సెక్టర్ ఇన్ ద జీడిపి డ్యూరింగ్ ద పీరియడ్ 2000-2014 has shown, రైట్. కాన్సెప్ట్ ఏంటంటే ఇక్కడ భారత ఆర్థిక వ్యవస్థ లోపల 3 రంగాలు ఉన్నాయి. ఈ ప్రాథమిక రంగము, ఇలా తర్వాత ద్వితీయ రంగము, తర్వాత తృతీయ రంగం చూస్తే భారతదేశం లోపల సేవా రంగం చాలా బలంగా ఉంది. ద్వితీయ రంగము జాతీయ ఆదాయం 40% ఉండాలా, కానీ అది లేదు, 30% అట్లా మాత్రమే ఉన్నది. చాలా స్లోగా డెవలప్ అవుతున్న విషయం అర్థం చేసుకోవాలి. ఇక్కడ భారత ఆర్థిక వ్యవస్థ లోపల ఈ ప్రాథమిక ద్వితీయ తృతీయ రంగాల లోపల వీక్ ఉన్నది ఏంటంటే ద్వితీయ రంగం అనేది ఇక్కడ విషయం అర్థం చేసుకోవాలి. సరే, ప్రాథమిక రంగం కూడా వీకే ఉన్నది, అది వేరే విషయము. కానీ ఒక దేశ ఆర్థిక అభివృద్ధికి ఫాస్ట్గా డెవలప్ కావాలంటే ద్వితీయ రంగం వెరీ ఇంపార్టెంట్. ఒక దేశం ఎగుమతులు పెంచుకోవాలంటే ద్వితీయ రంగం వెరీ ఇంపార్టెంట్. ఒక దేశం ఫాస్ట్ డెవలప్ కావాలంటే ద్వితీయ రంగం ఇంపార్టెంట్. కాబట్టి ఈ ద్వితీయ రంగం విషయంలో మనం చాలా వీక్ ఉన్నాం కాబట్టి ఇవాళ దిగుమతులు ఎక్కువ ఉన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇలా భారతదేశం దిగుమతుల్లో దిగుమతులు పై చేయి, ఎందుకోసం అంటే ద్వితీయ రంగం వీక్ ఉన్నది. అందుకే నామాత్ర పెరుగుదల అనేది ఇక్కడ ఎస్మైన విషయం అర్థం చేసుకోవాలి. ఓకేనా, రైట్. ఇది సరే, ఇది మనకు ఈ యొక్క కాన్సెప్ట్ సర్వేతో సంబంధం ఉన్నది. 2021 మనకు ఫిబ్రవరిలో సర్వే వచ్చినప్పుడు ఆ సర్వే పైన మన స్పెషల్ వీడియో ఉంటుంది. ఆ వీడియోలో మనకు ఏం చేస్తామంటే కొన్ని సంవత్సరాలుగా ఇవాళ ఏ రంగం ఎట్లున్నది అనే విషయం డిస్కస్ చేస్తాం. ఆ విషయం తెలుసుకో. ఓకేనండి, రైట్. ఇకపోతే నెక్స్ట్, ఒక వ్యక్తి ప్రభుత్వానికి తన ఆదాయం నుంచి చెల్లించవలసిన ప్రత్యక్ష తీసివేయగా వచ్చే ఆదాయం. ఇక కాన్సెప్ట్ ఏంటంటే ఇవాళ నీకు ఒక 50,000 ఆదాయం వస్తే ఆ 50,000 ఆదాయం నువ్వు అనుభవించలేవు, నువ్వు ట్యాక్స్ కట్టాలి. కాబట్టి నీ వెస్టి ఆదాయం నుంచి వెస్టి పనులు తీసేస్తే అది ఆదాయము ఖర్చుకు సిద్ధంగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక 50,000 రూపాయల ఆదాయం నీకు వస్తే వెస్టి ఆదాయం అంటారు. దీంట్లో నుంచి ఒక 5,000 ట్యాక్స్ కనుక అనుకుందాం 45,000. ఈ 45,000 అనేది వ్యయానికి సిద్ధంగా ఉంది కాబట్టి దీన్ని వ్యయార్హ ఆదాయం అంటాం. ఈ 50,000 ఏమంటారండి? పర్సనల్ ఇన్కమ్. మరి 5,000 ఏంటండి? పర్సనల్ ట్యాక్సెస్. మిగిలింది ఏంటండి? వ్యయార్హ డిస్పోజబుల్ ఇన్కమ్. ఇది సూత్రం, పెద్ద ప్రాబ్లం లేదు. ఎస్, మనకు ఉంది ఫండమెంటల్ అది. ఆ విషయం మనం అర్థం చేసుకోవాలి. ఓకేనండి, రైట్. ఇకపోతే నెక్స్ట్, ఇక్కడ ప్రస్తుత ఏడాదిలో నికర జాతీయ ఉత్పత్తిని ఆధార సంవత్సరపు ధరల హెచ్చిస్తే ప్రస్తుత సంవత్సరపు ధరల సూచితో భాగిస్తే ఏమవుతుంది? ఇక్కడ మన కాన్సెప్ట్ ఏంటంటే ఇవాళ వాస్తవిక జాతీయ ఆదాయం అడిగాడు. అంటే వాళ్ళు కొంచెం అడగడం లోపల ఇబ్బందిగా ఉన్నది కాబట్టి రియల్ నేషనల్ ఇన్కమ్ను అడగాలనుకున్నారు. ఈ వాస్తవిక జాతీయత ఎట్లొస్తుంది అంటే ప్రస్తుత సంవత్సర ఉత్పత్తి ఇంటూ కరెంట్ ఇయర్ ప్రొడక్షన్ ఇంటూ బేస్ ఇయర్ ప్రైస్ ఇట్లన్నా వస్తుంది. ఓకేనండి, ఇట్లనే వస్తుంది, నో ప్రాబ్లం. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఇవాళ మనకు మరి ఎన్ఎన్ఐ బై ప్రైస్ ఇండెక్స్ అయినా వస్తుంది. ఆ విషయం అర్థం చేసుకోవాలి. ఎన్ఎన్ఐ బై ప్రైస్ ఇది ఏందనేది మనకు ఇక్కడ తర్వాత చూద్దాం, రైట్. ఓకే, ఆ విషయం అర్థం చేసుకోవాలి. కాబట్టి నిజ జాతీయ మనం పొందాలంటే ప్రస్తుత సంవత్సర ఉత్పత్తి ఇంటూ ఆధార సంవత్సరం ఇట్లయినా వస్తుంది. లేదు నామమాత్రపు జాతీయాన్ని ధరల సూచి చేత మీరు భావిస్తే కూడా నిజ జాతీయ వస్తుంది. ఇది వాళ్ళు కొంచెం ఇవ్వడంలో చేంజ్ ఇచ్చారు, బట్ ఇది మనం చాప్టర్ డిస్కస్ చేద్దాం. ఓకేనండి, రైట్. ఆ విషయం అర్థం చేసుకోవాలి. ఓకే, కాబట్టి నిజ జాతీయాన్ని ఎన్ని రకాలు తీసుకోవచ్చండి? 2 రకాలు. ఒకటి ఏంటండి? ప్రస్తుత సంవత్సర ఉత్పత్తి ఇంటూ ఆధార సంవత్సర ధర చేత గురించిన వస్తుంది, లేదా నామమాత్ర జాతీయ ఆదాయాన్ని ధరల సూచి చేసిన వస్తుంది. ఇది మనము చాప్టర్లో క్లారిటీ తీసుకుందాం, ఇక్కడ సాధ్యం కాదు. ఇకపోతే బై డిడక్టింగ్ గ్రోత్ రేట్ ఆఫ్ పాపులేషన్ ఫ్రమ్ గ్రోత్ రేట్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్ వి డిరైవ్. ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే తలసరి ఆదాయం అనేది ఇక్కడ తీసుకున్నాను. సరి అంటే సగటు రాష్ట్రాల మొత్తము రాష్ట్రాల సంఖ్య. కాబట్టి ఇక్కడ తలసరి ఆదాయము ఈజ్ ఈక్వల్స్ టు నేషనల్ ఇన్కమ్ బై పాపులేషన్. తీసివేత ఉండవు, ఇక్కడ తీసివేత అని కొంచెం తప్పించారు వాళ్ళు.
ఎందుకంటే సరి కదండి. సరి అంటే ఏంటంటే సగటు. సగటు అంటే రాష్ట్రం మొత్తం ఏంటిదండి జాతీయ. రాష్ట్ర సంఖ్య ఏంటండి జనాభా. ఆ విషయం తెలుసుకోవాలి. కాబట్టి అక్కడ ఎస్ జాతీయ ఆదాయాన్ని జనాభా పెట్టి భాగిస్తూ తలసరి ఆదాయము తలసరి. ఇక్కడ సరి అంటే సగటు. సగటు అంటే రాసుల మొత్తం బై రాసుల సంఖ్య. ఓకేనా. అది కొంచెం ఒక్కొక్కసారి అంటే మనకు సబ్జెక్ట్ పైన ఐడియా ఉంటే ఒక్కొక్కసారి వాళ్ళు కొంచెం అటు ఇటు ఇచ్చినా మనం వీ క్యాన్ మేనేజ్ ఆ విషయం అర్థం చేసుకోవాలి. ఓకేనండి. రైట్, వెరీ గుడ్. ఇకపోతే నెక్స్ట్ కాన్సెప్ట్లో పొదుపు నిష్పత్తిని మూలధన ఉత్పత్తి నిష్పత్తితో భాగిస్తే జాతీయ వృద్ధి రేటు వస్తుంది. ఇక్కడ వీళ్ళు అంటే ఇది మళ్ళీ మనం వృద్ధి సిద్ధాంతాలు కూడా వస్తుంది. పొదుపు బై సిఓఆర్ క్యాపిటల్ అవుట్పుట్ రేషియో. ఇలా సిఓఆర్ అంటే ఎస్ బై సిఓఆర్ అంటే ఏంటంటే సి బై ఓ. ఓకేనండి. సో ఈజ్ ఈక్వల్స్ టు ఫర్ ఎగ్జాంపుల్ మనం పొదుపు 12 అనుకుందాం కాబట్టి 12. ఇక్కడ కింద లేటి 1 ఇద్దాం బై. ఇక్కడ 4 అనుకుందాం క్యాపిటల్ 4/1 అంటే 1/4 కాబట్టి 1/12 ఈజ్ ఈక్వల్స్ ఎంత వస్తుంది 3. ఇది జాతీయ ఆదాయ వృద్ధి రేట్ అంటాం. కానీ ఇది మనం వృద్ధి సిద్ధాంతాల్లో వస్తుంది. జాతీయ ఆదాయాలు కూడా వస్తాయి కాబట్టి ఆ విషయం చేసుకోవాలి. కాబట్టి పొదుపును మూలధన ఉత్పత్తి నిష్పత్తి భాగిస్తే వస్తుంటే జాతీయ ఆదాయ వృద్ధి రేట్ వస్తున్న విషయం అర్థం చేసుకోవాలి. ఓకేనా. ఎగ్జాంపుల్ పొదుపులు 12 అనుకుందాం. ఇలా సిఓఆర్ అంటే క్యాపిటల్ అవుట్పుట్ రేట్. సూత్రం ఏంటంటే సి బై ఓ. సి ఫర్ ఎగ్జాంపుల్ 4 అనుకుంటా బై 1 అనుకుందాం. కాబట్టి ఇక్కడ 12 అనుకుందాం. ఇక్కడ ఏం లేదు 12/1 ఇంటూ 1/4 4 ఇంటూ 12/4 అంటే 3 వస్తుంది. ఆ విషయం తెలుసుకోవాలి. ఇది క్లియర్గా మనము వృద్ధి సిద్ధాంతాలు నేర్చుకున్నాం. జస్ట్ ఇక్కడ ముందే చెప్తున్నాను, పేపర్ అనాలిసిస్ లోపల మనము ఒక్క క్వశ్చన్ మనం చాలాసేపు కేటాయించలేం కాబట్టి జస్ట్ ఒక ఐడియా ఇస్తున్నాం. కాబట్టి పొదుపులను మూలధన ఉత్పత్తి నిష్పత్తి భాగిస్తే వచ్చేది నేషనల్ ఇన్కమ్ యొక్క వృద్ధి అనే విషయం అర్థం చేసుకోవాలి. ఇది వాస్తవిక వృద్ధి అనే వస్తుంది. ఇది చెప్పిన వారు హారడ్ దోమర్. అది తర్వాత వస్తున్న విషయం అర్థం చేసుకోవాలా. వెరీ గుడ్. ఓకేనండి. రైట్. ఇప్పుడు నెక్స్ట్ అంశం తీసుకుందాం. నెక్స్ట్ అంశంలో క్రింది వాటిలో జాతీయ ఆదాయం రావడానికి కావాల్సిన అంశాలు ఏంటి అంటే జాతీయ ఆదాయములో ఏమొస్తుంది అనేది. అన్ని బదిలీ చెల్లింపులు కలపడం. నో, బదిలీ చెల్లింపులు జాతీయులకు రావు. పని చేయని ఆదాయం. బదిలీ చెల్లింపులు అంటే వృద్ధాప్య పెన్షన్లు వస్తాయా? రావు. స్కాలర్షిప్లు ఉపకార వేతనాలు వస్తాయా? రావు. అవి రావు. ఉత్పత్తి చేసిన అన్ని వస్తువుల విలువలను కలపడము. ఓకే, ఇది వస్తువుల ఓకే. ఇది అన్ని ఉత్పత్తి కారకాలు అన్ని చెల్లింపులు కలపడము. ఇది కూడా ఓకే. తర్వాత సృష్టించబడిన అన్ని ఆదాయాలు ఇవన్నీ ఓకే. కాబట్టి ఎస్. కాబట్టి జాతీయ ఆదాయం అంటే ఓవరాల్ ఒకటే ఆదాయం ఏంటంటే పని చేసేవారి ఆదాయము. పని చేయకుండా వచ్చే ఆదాయాన్ని కలిపే క్వశ్చన్ లేదు అనే విషయం కూడా అర్థము చేసుకోవాలి. ఓకేనండి. రైట్. ఇది కూడా చాలా సింపుల్ ఎస్ అంశం. ఇకపోతే ఇక్కడ క్వశ్చన్ కన్సిడర్ ఫాలోయింగ్ పేర్స్. ఇక్కడ ఏం లేదు. ఇక్కడ కాన్సెప్ట్లో రైట్. ఓకే. ఇక్కడ చూడండి క్యాలెండర్ ఇయర్ మనకు తెలుసు జనవరి టు డిసెంబర్ మామూలు క్యాలెండర్. జనవరి 1 రోజు మనం చాలా డిసెంబర్ 31 నైట్ చాలా గొడవ పెడతాం కదా క్యాలెండర్ ఇయర్. ఫైనాన్షియల్ ఇయర్ ఏప్రిల్ టు మార్చ్ ఇది కరెక్టే. ఓకేనా. తర్వాత ఖరీఫ్ ఇది కాదు. ఖరీఫ్ అంటే బాగా పంటలు పండేది కాబట్టి మనకు జూన్ 1 స్టార్ట్ అయిపోతుంది. ఇది వర్షాకాలం కాబట్టి అది కాదు. అకాడమిక్ ఇయర్ అంటే తెలుసు స్కూల్స్ ఎడ్యుకేషన్ జూన్లో స్టార్ట్ అయింది ఇవన్నీ. కాబట్టి అక్కడ సి అని కూడా కాకుండా మిగతా కాబట్టి బిఏ. ఇది సింపుల్ క్వశ్చన్, పెద్ద ప్రాబ్లం లేదండి. రైట్. ఓకేనా. బట్ క్యాలెండర్ ఇయర్ జనవరి డిసెంబర్, ఫైనాన్షియల్ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ మార్చ్, అకాడమిక్ ఇయర్ జూన్ టు మే. ఓకేనా. సరే ఇప్పుడు కరోనా వల్ల పోయింది, అది వేరే విషయం. ఓకేనా. రైట్. నెక్స్ట్ రైట్. ఓకే. Among the following organizations, which one right estimates the national income in independent? ఇక్కడ జాతీయ ఆదాయాన్ని ఎవరు గణన చేస్తున్నారు అనేది ఇక్కడ అంశం. సరే జాతీయ ఆదాయం ఎవరు గణన చేస్తున్నారు అన్నప్పుడు ఆటోమేటిక్గా ఇది సిఎస్ఓ సెంట్రల్ స్టాటిస్టికల్ ఆఫీస్ ఉంటుంది. ఆ విషయం అర్థం చేసుకోవాలి.
ఓకేనా, సెంట్రల్ స్టాటిస్టికల్ ఆఫీస్, రైట్, ఆ విషయం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇప్పుడు ఈ సిఎస్ఓ ప్రస్తుతం సిఎస్ఓ సెంట్రల్ స్టాటిస్టికల్ ఆఫీస్, నేషనల్ శాంపిల్ సర్వే ఆఫీస్ రెండు కలిసి మనకు ఎన్ఎస్ఓ అయినాయి. ఆ విషయం అర్థం చేసుకోవాలి. ఇది 2019 జరిగింది, ఇది 1951లో జరిగింది, ఇది 1950లో జరిగింది. ఇవి ఇప్పుడు ప్రస్తుతం ఇదే అని చెప్పవచ్చు. సరే, వాళ్ళు అడిగారు కాబట్టి అంతవరకు పోలేదు కాబట్టి మనం అక్కడికి ఆగుదాము. కేంద్రీయ గణాంక సంస్థ అనేది ఇక్కడ ఆన్సర్. ఓకేనా, రైట్, తీసేద్దాం. ఇకపోతే నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే రైట్, ఆ జాతీయ ఆదాయం పై గల కింది వీరిలో ఏది సరైనది అనేది అంశం. జాతీయ ఆదాయంలో అద్దెలు, పన్నులు, పెన్షన్లు, సబ్సిడీలు బాగుంటాయి. పెన్షన్ కాబట్టి తప్పు. ప్రభుత్వ రంగ వ్యయము, ఎన్నికల వ్యయము, న్యాయ వ్యయం ఇది కరెక్ట్. ఇది కూడా మనకు ఎస్, మరి కరెక్టా? ఎస్ కాదు అనే విషయం. అద్దెలు, వేతనాలు, వడ్డీలు, లాభాలు, జాతీయ, ఓకే, ఇది కరెక్ట్. 2 సార్లు లెక్కించడం ఇది కరెక్ట్ కాదు, సి ఇస్ కరెక్ట్. కాబట్టి జాతీయ ఆదాయ గణన లోపల ఏమొస్తుంది అంటే పనిచేసే వారి ఆదాయం. ఎవరు పనిచేస్తారు? భూమి పనిచేస్తారు. భూమికి ఏమిస్తాం? బాట కమిస్తాం. రైట్. శ్రామికులు పనిచేస్తారు, అంటే శ్రమ ఉంటుంది. కార్మికులు పనిచేస్తారు, వాళ్ళకు వేతనం ఇస్తాం, వేతన వేజ్. తర్వాత మూలధనం పనిచేస్తుంది, మూలధనానికి ఏమిస్తాం? వడ్డీ ఇస్తాం, వడ్డీ. వ్యవస్థాపకుడికి కలుపుతాము లాభం. సాంకేతిక పరిజ్ఞానం అంటే టెక్నికల్ నాలెడ్జ్, ఎస్, దీనికి ఇచ్చేది రాయల్టీ. ఇవన్నీ కలుపుకుంటూ వచ్చేది జాతీయ ఆదాయం. ఆ విషయం అది చేసుకోవాలి. దీన్నే పంపిణీ అంటాం. ఇవి 4 మీకు కనిపిస్తాయి, ఇది కనిపించేది కదా. ఏదైనా సంస్థ పోతే భూమి కనిపిస్తుంది, శ్రామికులు పనిచేస్తుంటారు, వడ్డీ, మూల క్యాపిటల్, మెషిన్లు ఉంటాయి, మరి అదేవిధంగా యజమానుడు, కానీ ఇది కనిపించదు. ఇది ఏంటంటే ఈ 4 యొక్క శక్తిని కనిపించకుండా పెంచేదే సాంకేతిక పరిజ్ఞానం, టెక్నికల్ నాలెడ్జ్. ఈ 4 వల్ల వస్తువు ఉత్పత్తి అవుతుంది. బాటకం అంటే భూమి, శ్రమ, మూలధన వ్యవస్థ, వస్తువు ఉత్పత్తి. కానీ నాణ్యంగా ఉత్పత్తి కావాలంటే ఏం కావాలి? రాయల్టీ కావాలి. ఆ విషయం అర్థం చేసుకోవాలంటే సాంకేతిక పరిజ్ఞానం కావాలి. ఇవి 5 ఉత్పత్తి కారకాల విషయం అర్థం చేసుకోవాలి. అవి జాతీయంలోకి వస్తాయి. ఓకేనా, వెరీ గుడ్, రైట్. ఓకే, ఇక మనకు రైట్, నెక్స్ట్ అంశం ఈ ఎస్ అయిపోయింది కదండి. 141 అయిపోయింది. భారతదేశంలో జాతీయ ఆదాయాన్ని ప్రధానంగా ఏ పద్ధతి లెక్కిస్తారు? జనరల్గా మనకు 3 ఉత్పత్తి పద్ధతి, ఆదాయ పద్ధతి, వ్యయ పద్ధతి ఉంటుంది. కాబట్టి ఆర్థిక కార్యకలాపాలు ఎన్ని ఉత్పత్తి చేయాలా? కాబట్టి ఉత్పత్తి పద్ధతి. ఉత్పత్తి చేసిన వారికి ఏమి ఇవ్వాలా? ఆదాయం కావాలా? ఆదాయ పద్ధతి. ఆదాయం చేయాలి, వ్యయం చేయాలి, ఖర్చు, ఇవి. కాబట్టి ఆర్థిక కార్యకలాపాల 3 పద్ధతులు 3, కానీ మనం ఎక్కువ ఉపయోగించే ఉత్పత్తి పద్ధతి, ఆదాయ పద్ధతి ఉపయోగించే విషయాలు చేసుకోవాలి. దీనికి సూత్రం కూడా మనకు ఉన్నది, అర్థమైందా? సూత్రం లోపల ఏంటంటే సిఓఈ ప్లస్ ఓఎస్ ఎంఐ అంటాము, అర్థమైందా? తర్వాత అదే రకంగా మరి ఇవాళ ప్లస్ సిఎఫ్సి అంటాం, ప్లస్ ప్రొడక్షన్ ట్యాక్స్, ప్రోడక్ట్ ట్యాక్స్ అంటాం, మైనస్ ప్రొడక్షన్ సబ్సిడీస్, ఎస్, ప్రొడక్ట్ సబ్సిడీ. ఇవి మనం తర్వాత చూద్దాం, ఇంత వద్దు ఇప్పుడు. ఇందులో ఎక్కువగా మనకు ఉత్పత్తి ఆదాయ పద్ధతి ఎక్కువ కనిపిస్తుంది అనే విషయం అర్థం చేసుకోవాలి. అయితే 2014-15 నుంచి ఆదాయ పద్ధతి ఎక్కువ కనిపిస్తుంది అనే విషయం కూడా అది డిస్కస్ చేసినాం. ఇప్పుడు మనకు ఎస్ అంశం కాదు. ఓకేనా, జస్ట్ మీకు ఐడియా అనేది ఇక్కడ ఎస్ ఉండాలి. ఓకేనండి, రైట్. ఇక నెక్స్ట్ అంశం, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ is రిలేటెడ్ టు హిందూ గ్రోత్ రేట్. ఇక్కడ హిందూ గ్రోత్ రేట్ అనేది ఏంటంటే ఇలా 1947 నుంచి 1991 తర్వాత 2020 ఈ మధ్య కాలంలో మనం వృద్ధి రేటు చాలా తక్కువగా ఉండేది. హిందూ గ్రోత్ రేటు, జాతీయ ఆదాయ వృద్ధి రేటు జస్ట్ 3.5% మాత్రమే అనే విషయం అర్థం చేసుకోవాలి. ఎందుకోసం అంటే ఈ మధ్యలో మనము ఇక్కడ మిశ్రమ ఆర్థిక వ్యవస్థ అంటే ఈ మొత్తానికి ఉన్నది మనకు మిక్స్డ్ ఎకానమీ, ఆ విషయాలు తీసుకోవాలి. కానీ ఇక్కడ గవర్నమెంట్ పెత్తనం ఎక్కువ ఉండే, ప్రైవేట్ మొత్తం నాశనం అయిపోయింది, వస్తూత్పత్తి లేదు. ఈ 91లో డాక్టర్ మన్మోహన్ సింగ్, పివి నరసింహారావు గారు ఈ యొక్క
మరి లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ ప్రవేశపెట్టడం వల్ల, ఆర్థిక సంస్థలు ప్రవేశపెట్టడం వల్ల ఇవాళ మరి గవర్నమెంట్ పనిచేస్తుంది, ప్లస్ ప్రైవేట్ పనిచేస్తుంది, ఇద్దరు కలిసి వస్తువులు ఉత్పత్తి చేయడం వల్ల ప్రజలు చాలా సంతోషంగా జీవిస్తున్న విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఇలా మీకు 91 కంటే ముందు మీరు ఒక టెలిఫోన్ పెట్టించుకోవాలంటే 6 months వెయిట్ చేయాలా, ఒక 30,000 రూపాయలు చెల్లించి. ఇప్పుడు 6 minutes వస్తుంది. ఆ విషయం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ ఆర్థిక సంస్కరణల వల్ల వస్తువుల సేవల ఉత్పత్తి ప్రభుత్వ ప్రైవేట్ రంగాలు పెంచిన విషయం అర్థం చేసుకోవాలి. కాబట్టి హిందూ గ్రోత్ రేట్ అనే కాన్సెప్ట్ ఉంటే హిందూ గ్రోత్ రేట్ ఏంటంటే మనకు ఓన్లీ 3.5%. అంటే కాన్సెప్ట్ ఏంటంటే ఈ హిందూ గ్రోత్ రేట్ పదము మరి ఎందుకు వచ్చింది అంటే ఎస్పెషల్లీ హిందువులకు పండుగలు ఎక్కువ. ఇలా కొంత డబ్బు సంపాదించే ఓ పండుగ వస్తుంది, పండుగలో పోస్తారు. మళ్ళీ కష్టపడతారు, మళ్ళీ పండుగ వస్తుంది, పోచమ్మని పెడతారు. తర్వాత మళ్ళీ మైసమ్మని పెడతారు. తర్వాత సంక్రాంతి వస్తుంది, తర్వాత దీపాలు. ఇట్లా మనకు ఇక పైకి పోయి లేదు. ఇక అందుకోసమే ఆ పదం ఉపయోగించారు. సరే, ఇప్పుడు అది వ్యాలిడిటీ లేదు. ఇప్పుడు మనోళ్ళు బాగానే సంపాదిస్తారు, వెనుక వేస్తున్నారు, అది వేరే విషయము. బట్ అది అవుటెడ్ కాన్సెప్ట్. S91 ఆ విషయం తీసుకోవాలి. కాబట్టి ఇవాళ మరి హిందూ వృద్ధి రేటు అంటే ఏంటంటే ఇక్కడ కాన్సెప్ట్ స్థూల దేశోత్పత్తి వృద్ధి రేటు ప్లస్ ఆ వృద్ధి రేటు అనేది చాలా తక్కువగా ఉన్నదనే విషయం అర్థం చేసుకోవాలి. కాబట్టి సాలిన 3.5%, కాబట్టి 3.5% వృద్ధి రేటు అనే విషయం అర్థం చేసుకోవాలి. బీసీలు ఆన్సర్. ఓకేనండి, రైట్. సరే, ఇప్పుడు నెక్స్ట్ కాన్సెప్ట్కి వెళ్దాం. నెక్స్ట్ కాన్సెప్ట్ రైట్. ఓకే, నెక్స్ట్ కాన్సెప్ట్ లో మనం 3వ చాప్టర్ ఇక్కడ ఏది బేదరిక నిరుద్యోగం అనే కాన్సెప్ట్ రైట్. పావర్టీ, అన్ఎంప్లాయ్మెంట్, కాన్సెప్ట్స్ ఆఫ్ పావర్టీ, ఇన్కమ్ బేస్డ్ పావర్టీ అండ్ నాన్ ఇన్కమ్ బేస్డ్ పావర్టీ, మెజర్మెంట్ ఆఫ్ పావర్టీ, అన్ఎంప్లాయ్మెంట్ డెఫినేషన్, టైప్స్ ఆఫ్ అన్ఎంప్లాయ్, ఇదంతా మనకు ఉంది బాస్. సరే, ఇదంతా మనకు ఇవి చాప్టర్ లో అద్భుతంగా రాయడం జరిగింది. బట్ ఇందులో క్వశ్చన్స్ మరి ఏ క్వశ్చన్స్ వచ్చినాయి కూడా మనం ఇక్కడ చూద్దాం. రైట్, ఆ విషయం అర్థం చేసుకోవాలి. ఓకేనా, రైట్. అయితే ఇక్కడ కాన్సెప్ట్ గమనించినట్లయితే బీదరికం అనేది పెద్ద న్యూసెన్స్. ఆ విషయం అర్థం చేసుకోవాలి. ఇవాళ అందుకోసమే ఏ కంట్రీ ఇస్ పూర్ బికాజ్ ఇట్ ఈస్ పూర్ అని రాగ్నక్స్ గారు అన్నారు. ఆ విషయం మనం అర్థం చేసుకోవాలి. అర్థమైందా? కాబట్టి బీదరికము అనేది క్షమించడానికి వీలు లేదు. ఆ విషయం అర్థం చేసుకోవాలి. మరి బీదరికాన్ని, నిరుద్యోగాన్ని ఎవరిచ్చారు? మనకు వారసత్వం బ్రిటిష్ వారు ఇచ్చారు. ఇలా బ్రిటిష్ వారి వల్ల ఇంత న్యూసెన్స్ ఏందనే విషయం అర్థం చేసుకోవాలి. వాళ్ళు భారతదేశాన్ని ఒక కాలనీగా ఉపయోగించారు. కాలనీ అంటే వాళ్ళ అభివృద్ధి కోసం మనం వాడుకోవడం. ఇవాళ ఇండస్ట్రీస్ మొత్తం కొలాబ్ చేసారు, డీఇండస్ట్రియలైజేషన్. పట్టణ వ్యవస్థ నాశనం చేసారు, డీఅర్బనైజేషన్. పట్టణాల్లో జనాన్ని తీసుకుపోయి గ్రామాలు వేసారు, రూరలైజేషన్. తర్వాత ఆహార పంటలు వద్దని వాణిజ్య పంటలు వేయించారు వాళ్ళ పరిశ్రమల కోసం. దానివల్ల ఒక 20 సార్లు కరువు వచ్చింది. దాని బెంగాల్ కరువులో 40 లక్షల జనం చనిపోయారు. ఇట్లా భారతదేశంలోకి 1600లో ప్రవేశించి 1947లో వాళ్ళు వెళ్ళారు. ఇన్ని సంవత్సరాలు భారత ఆర్థిక వ్యవస్థ ఘోరంగా ధ్వంసం చేసి పడేశారు. ఆ విషయం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇవాళ ఈ బీదరికం, నిరుద్యోగం ఎవరిచ్చినటువంటి వారసత్వం అంటే బ్రిటిష్ వారు ఇచ్చిన వారసత్వం. 1600 కంటే ముందు భారతదేశం ప్రపంచంలో రిచ్ కంట్రీస్లో ఒక రిచ్ కంట్రీ. 1600 కంటే ముందు ప్రపంచంలో ధనిక దేశాలు భారతదేశం, ఈజిప్ట్, చైనా. అలాంటి రిచ్ కంట్రీని సర్వనాశనం చేసి 1947లో వాళ్ళు బయటకు వెళ్ళిపోయారు. 1947లో మనకి ఇచ్చిన గిఫ్ట్ ఏంటంటే 90% బీదలు ఉన్నారు భారతదేశంలో. 17% అక్షరాస్యత, జీవితకాలం 27 సంవత్సరాలు. ఇది వాళ్ళు చేసిన సంసారం ఇండియాలో. కాబట్టి ఎంతగానో భారతదేశాన్ని దోచుకుందామా అనే కాన్సెప్ట్లో ఉన్నవాళ్ళు. సరే, భారతదేశాన్ని ప్రపంచ ప్రజలందరూ ఏది పరిపాలించారు. మనోనికి పరిపాలించబడడం షోకు. అదే పరిపాలించబడడం షోకు. ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కడు ఇండియాను పరిపాలించిండు. కానీ వాళ్ళందరూ ఇండియాలో కలిసిపోయారు, ఇండియనైజ్డ్. కానీ బ్రిటిష్ వాడు అట్లా కాదు. భారతదేశాన్ని దోచుకుందామని గుంట కాడి నక్కలాగా చూసిన వ్యక్తి. కాబట్టి ఇండియాను సర్వనాశనం. ఇలా ఈ భారతదేశం ఇప్పటికీ బీదరికం, నిరుద్యోగం పోలేదంటే అది అప్పుడు చేశారు. ఆ విషయం అర్థం చేసుకోవాలి. సరే, ఈ చాప్టర్ కూడా మనం అద్భుతంగా డిస్కస్ చేసినాం. ఆ విషయం అర్థం చేసుకోవాలి. ఓకేనండి. సరే, ఇప్పుడు కొంచెం మనం ఏది బ్రేక్ తీసుకుందాం. రైట్, ఆ బ్రేక్ తీసుకున్న తర్వాత ఆటోమేటిక్గా నెక్స్ట్ మనం ఎందుకోసం అంటే ఒకటేసారి కాకుండా
కొంచెం టైం తీసుకుందాం, రైట్? ఓకేనండి, రైట్.